గురుశ్రీ చిన్నాబత్తిని హృదయ్ కుమార్ గారు గత 20 వసంతాలుగా శ్రమజీవన సౌందర్యాన్ని ఒక్కసారి మననం చేసుకుందాం. అత్తలూరు ఇది ఒక చిన్న పల్లెటూరైనా అత్యంత పురాతన చారిత్రక ప్రాశస్త్యాన్ని కలిగి అలనాడు శాతవాహనులకు రాజధానిగా ఉండి నేడు అమరావతిగా పిలువబడుతూ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఉన్న అమరావతికి అత్యంత సమీపంలో ఈ గ్రామముంది. దాదాపు 150 సంవత్సరాలకు పైగా క్రైస్తవ చరిత్రను కలిగి ఉన్న గ్రామం అత్తలూరు. ఈ గ్రామంలో అందరూ హలముతో పొలము దున్నుతూ కర్షకులుగా ఖ్యాతి గడించిన గ్రామం. ఈ గ్రామంలో చిన్నాబత్తిని వారి వంశజులుగా బాలశౌరమ్మ, తోమాసయ్య దంపతులు అన్యోన్యముగా కష్టాన్ని నమ్ముకొని కర్షకులుగా జీవనం కొనసాగించేవారు. ఆ తల్లిదండ్రుల భక్తి తత్పరతలే తమ సంతానానికి అలవరిచే విధంగా తీర్చిదిద్దారు. బాలశౌరమ్మ, తోమాసయ్య దంపతులకు కలిగిన 4 సంతానంలో 1979 సెప్టెంబర్ 20వ తేదీన 3వ సంతానంగా జన్మించిన ఆ బాలుడే ఈనాడు తన 20 వసంతాల గురుత్వ జీవిత సంబరాన్ని మనందరి సమక్షంలో జరుపుకునే ఈ గురుశ్రీ చిన్నాబత్తిని హృదయ్ కుమార్ గారు బాల్యము నుండి భక్తితో తల్లిదండ్రులను గౌరవిస్తూ అనాథలకు, అభాగ్యులకు చేయూతనందిస్తూ దినదినము వర్ధిల్లసాగారు. తన బాల్య జీవితంలోనే ఉన్నత భావాలతో జీవిస్తూ ప్రాథమిక పాఠశాల విద్యను, ఉన్నత పాఠశాల విద్యను తన స్వగ్రామమైన అత్తలూరు గ్రామంలోనే అభ్యసించారు. ఆనాటి నుంచే సన్నిహితులపై, గురువులపై మమకారం పెంచుకుంటూ తన జీవితం ఇలాగే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. 10వ తరగతి అనంతరం గుంటూరు జిల్లాకే ప్రసిద్ధి చెందిన ఫిరంగిపురం గ్రామంలోని సెయింట్ పాల్స్ ప్రాథమిక గురు విద్యాలయంలో తమ గురు విద్యను ప్రారంభించారు. పిదప గుంటూరు పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేశారు. తన గురుత్వ జీవితం ద్వారా ఎందరికో సేవ చేయాలనే దృక్పథంతో ఉన్నత గురు విద్యకై స్పిరిచువల్ ఓరియంటేషన్ని నూజివీడునందు, తత్వశాస్త్రాన్ని కొండా డాబానందు పూర్తి చేశారు. తదుపరి రీజెన్సీని రెంటచింతల సాగర్ మాత జూనియర్ కళాశాలలో పనిచేసి హైదరాబాదు నందలి రామంతపూర్లో భక్త యోహాను గురు విద్యాలయంలో వేదాంత శాస్త్రాన్ని అభ్యసించారు. డీకన్గా గుంటూరు జిల్లాలోని మాచవరం గ్రామంలో పనిచేశారు. ఇలా గురు విద్యలో ఒక్కొక్క మెట్టును అధిరోహిస్తూ తను గురువు కావాలనే కాంక్షతో ఉన్న ఈ మన చిన్నాబత్తిని హృదయ్ కుమార్ గారికి ఆ ఘడియ రానే వచ్చింది. 2005 ఫిబ్రవరి 23వ తేదీన తన స్వగ్రామమైన అత్తలూరు గ్రామంలో ఆనాటి గుంటూరు పీఠాధిపతులైన మాన్యశ్రీ గాలి బాలి పీఠాధిపతుల దివ్య హస్తములతో గురువుగా అభిషిక్తుడైనారు. 2005 నుంచి 2007 వరకు తన మొట్టమొదటి గురు జీవితాన్ని గుంటూరు పట్టణమునందలి పునీత ఆగ్నేయసమ్మగారి దేవాలయంలో సహాయక గురువుగా ప్రారంభించినారు. అనంతరం సహాయక గురువుగానే పాటిబండ్ల గ్రామమందలి 3 రాజుల దేవాలయంలో శ్రీసభ సేవలు నిర్వర్తించారు. ఈ 2 గురుమండలాలలో సహాయక గురువుగా చేసిన సేవలను గుర్తించిన ఆనాటి గుంటూరు పీఠాధిపతి అయిన గాలి బాలిగారు కథోలికా సంప్రదాయ విచారణగా పేరుగాంచిన కనపర్రు గ్రామానికి గురుమండలకర్తగా నియమించారు. మరియా యోసేపుల కళ్యాణ నిశ్చితార్థ దేవాలయంలో అనుదినము దివ్యబలి పూజ సమర్పిస్తూ గ్రామీణులకు సువార్త విలువలను తెలియజేస్తూ తమ కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వర్తించారు. కనపర్రు గ్రామంలోని పునీత యాంథోనీ వారి మందిరం, నిత్య సహాయమాత మందిరాల నిర్మాణంతో పాటు ఆ గ్రామంలోని వాటర్ ప్లాంట్ నిర్మాణం, కనపర్రు గురుమండలంలో అంతర్గ్రామమైన మల్లాయపాలెం గ్రామ దేవాలయ నూతనీకరణం మున్నగు నిర్మాణ కార్యక్రమాలు అందుకు తార్కాణాలు. ఒక్క నిర్మాణాల విషయంలోనే కాదు, సువార్త ప్రచార విషయంలోనే చిన్న చిన్న యువతా సదస్సులు, బాలబాలికల సదస్సులు గురుమండల పరిధిలో నిర్వహించుటలోనూ అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సాంఘిక సామాజిక సేవా కార్యక్రమాలకు గురుమండల క్రైస్తవులను ప్రోత్సహించడంలోనూ తన ప్రత్యేక శ్రద్ధను వ్యక్తీకరించడంతో కనపర్రు గురుమండల పరిధిలోనే కాక గుంటూరు మేత్రాసన పరిధిలోనూ తమదైన ఒక ప్రత్యేక గుర్తింపును అందుకున్నారు మన చిన్నాబత్తిని హృదయ్ కుమార్ గురు పుంగవులు. ఈ విషయాన్ని గమనించిన
గాలిబాలి పీఠాధిపతులు తమ ముఖ్య కార్యదర్శిగా నియమించుకోవడంతో 2013 నుంచి 2016 వరకు గుంటూరు పీఠ అభివృద్ధికై అత్యంత సమర్థవంతంగా విశిష్ట సేవలను నిర్వర్తించారు. ఈ సమయంలోనే మదర్ తెరెసా అనాథ శరణాలయం మఠకన్యలకు చాప్లిన్గా దివ్య బలి పూజ సమర్పించడంతో పాటు గోరంట్లలోని పరిశుద్ధ ఆరోగ్యమాత పుణ్యక్షేత్ర భక్తులకు కూడా తన వంతు కర్తవ్యంగా ప్రతి ఆదివారం పూజలు సమర్పిస్తూ కథోలికా విశ్వాసులను ఉన్నత పథంలో పయనింపజేశారు. అనంతరం గుంటూరు మేత్రాసన పురాతన ప్రముఖ క్రైస్తవ పుణ్యక్షేత్రమైన నాగార్జున సాగర్ నందలి సాగరమాత పుణ్యక్షేత్రంలో 2016 నుంచి 2022 వరకు రెక్టర్గా మరియు విచారణ గురువుగా తన బాధ్యతలను నిర్వర్తించి పుణ్యక్షేత్ర సందర్శనకు వచ్చే భక్తులలో క్రైస్తవ విశ్వాసాన్ని పెంపొందించారు. పుణ్యక్షేత్ర ప్రాంగణంలో నూతన స్వరూప నిర్మాణాలతో పాటు భక్తులకు ఏమాత్రం అసౌకర్యం కలుగకుండా శ్రద్ధతో తన కర్తవ్యాన్ని నిర్వర్తించారు. తన ఆధ్యాత్మిక ప్రసంగాల ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే క్రైస్తవేతర భక్తులకు శ్రీసభ మధురిమలనందించి సాగరమాత పుణ్యక్షేత్ర ప్రగతికి బాటలు వేశారు. ఈ విషయాన్ని గమనించిన ఉభయ రాష్ట్రాల క్రైస్తవేతరులు ముఖ్యంగా ప్రతి శని ఆదివారాలలో తండోపతండాలుగా రావడం ప్రారంభించారు. సాగరమాత సందర్శనకు వచ్చే భక్తుల ఆలోచనలకు తగిన విధంగా సాగరమాత దేవాలయ ప్రాంగణంలో 14 స్థలాల నిర్మాణం, సాగరమాత మ్యూజియం, పవిత్ర శిలువ జయస్తంభం, చిన్న బిడ్డలతో క్రీస్తు, పునీత యాంథోనీ వారి మందిరం, యేసు తిరుహృదయ మందిరం, ధ్యాన యేసు మందిరం, ప్రధాన దేవాలయం ముందు ఎంతో వ్యయంతో సిమెంట్ ఫ్లోరింగ్, సాగరమాత సందర్శనకు వచ్చే భక్తుల వసతి సౌకర్యార్థం రేకుల షెడ్డు నిర్మాణం మున్నగు అనేక నిర్మాణాలు వీరి సారథ్యంలో రూపుదిద్దుకున్నాయి. సాగరమాత సుస్వరం, సాగరమాత ఉదయరాగం అను ఆల్బమ్స్ వీరి ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్నవే. వీరి కార్యదక్షతను చిత్తశుద్ధిని గమనించిన గుంటూరు పీఠాధిపతులైన మహర్షి చిన్నాబత్తిని భాగ్యయ్య గారు గుంటూరు మేత్రాసన పరిధిలోని అత్యంత పురాతనమైన క్రైస్తవుల సంఖ్య అధికంగా ఉన్న ఎందరో గురువులను మఠకన్యలను అందించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఖ్యాతిగాంచిన వీరే సహాయ గురువుగా పనిచేసిన పాటిబండ్ల గురుమండలానికి గురుమండల కర్తగా 2022లో నియమించారు. దైవానుగ్రహ బలముతో అత్యంత సమర్థవంతముగా పాటిబండ్ల గ్రామ ముగ్గురు రాజుల దేవాలయ నిర్మాణ శతవసంత సంబరాలను గ్రామీణుల అండతో అంబరాన్నంటే ఆనందోత్సాహాల నడుమ ఆధ్యాత్మిక విలువలకు ఏమాత్రం ప్రాధాన్యత తగ్గకుండా నభూతో నభవిష్యతి అన్న విధంగా ఘనంగా నిర్వహించారు. ఈ బృహత్ కార్యక్రమానికి పునాది 2 సంవత్సరాల క్రితమే నిర్మించుకున్నారు. పాటిబండ్ల గ్రామీణుల సహాయ సహకారాలతో అందుకు ఒక ప్రణాళికను రూపొందించుకున్నారు. అందులో భాగంగా మరియదళ స్థాపన ప్రధానమని భావించి ఈ గురుమండల పరిధిలో 5 మరియదళ సంఘాలను స్థాపించారు. పునీత యాంథోనీ వారి 9 మంగళవారాల ఆధ్యాత్మిక సదస్సులతో పాటు దివ్యబలి పూజను సమర్పిస్తూ పాటిబండ్ల గురుమండలంలో విశ్వాస బీజాలను అభివృద్ధి చేశారు. ఆధ్యాత్మికముగానే కాకుండా నూతన నిర్మాణ బాధ్యతలను గుర్తించిన ఈ గురుపుంగవులు అందుకు పునాదులు వేయడం ప్రారంభించారు. ముగ్గురు రాజుల దేవాలయ శతవసంత సంబరాలకు దేవాలయ నూతనీకరణ అవసరమని భావించి గ్రామీణ క్రైస్తవుల అండదండలతో దేవాలయ నూతనీకరణను పూర్తిగావించి అనేక మంది పీఠాధిపతుల గురువుల సమక్షంలో నూతనీకరణ దివ్యబలి పూజను సమర్పించే విధంగా రూపకల్పన చేసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.
సహోదరి సహోదరులారా, ఈ యొక్క దేవాలయాన్ని శతవార్షిక వేడుకలు జరుపుకోవాలన్నటువంటి ఉద్దేశంతో మరి ఈ పనిని ఆరంభించుకున్నప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ఎంతో గొప్పగా అన్ని పనులు మరి అటు ఈ గ్రామంలో ఉన్నటువంటి గురువుల సహాయంతో, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, గుడి పెద్దల సహాయంతో, మీ అందరి సహకారంతో ఎంతో చక్కగా నిర్వర్తించుకుంటూ మరి తయారు చేస్తూ వచ్చారు. నేను అనుకోలేదు ఇంత బాగా కష్టపడి చేస్తాడు అని. పిట్ట కొంచెము కూత గానము. ఒకసారి ఆ పిట్ట అరుస్తూ ఉంటే మరి చెట్లు ఎక్కడో ఒక కొమ్మ మీద ఉండి అరుస్తూ ఉంటే ఊరందరిని పిలిచి అడిగాడు, ఆ పిట్ట ఎక్కడుందో చెప్పరాదా అని. కాబట్టి మరి అటువంటి మరి గొప్పగా పనిచేశాడు. మరి అంత బాగా చేస్తాడా లేదా అన్నటువంటి అనుమానం ఉండే, కానీ ఎంతో చక్కగా మరి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా, ఫాదర్గా మీ అందరి తోడ్పాటుతో మిమ్మల్ని అందరినీ కూడా మెప్పించి మీ ముందు ఈ యొక్క సుందరమైనటువంటి ఒక ఆలయాన్ని నిలబెట్టాడు. కాబట్టి మరి వారికి మీ తరపున, నా తరపున నేను కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. గట్టిగా చప్పట్లతో ఆయనని అభినందించుదాము. జూబిలీ జ్ఞాపికగా 100 దీవెనలు అనే పూజ పాటల ఆల్బంని ఎంతో మధురముగా తయారు చేశారు. పాటిబండ్ల గ్రామ బిడ్డ అయిన మహర్షి గాలిబాలి పీఠాధిపతుల గ్రామీణుల హార్దిక సహాయ సహకారాలతో గ్రామీణుల అవసరతలకు తగిన విధంగా ఫంక్షన్ హాళ్లను నిర్మించారు. ఇదే క్రమంలో పాటిబండ్ల గురుమండల పరిధిలో ఉన్న ముస్సాపురం గ్రామంలో నిర్మించిన పురాతన దేవాలయం భక్తులకు అనుకూలముగా లేకపోవడంతో ఈ గ్రామంలోని మరియరాణి దేవాలయాన్ని కూడా నూతనీకరించారు. ఈ గురుమండల పరిధిలోనే ఉన్న పాములపాడు గ్రామంలో పునీత యాంథోని వారి దేవాలయాన్ని ప్రతిష్ఠించారు. పాటిబండ్ల ముగ్గురు రాజుల దేవాలయ శతవసంత సంబరాలు ముగిసినా విశ్రమించకుండా ఈ గురుమండల పరిధిలోనే ఉన్న కంభంపాడు గ్రామంలో కూడా నూతన దేవాలయాన్ని నిర్మిస్తున్నారు మరియు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇతర ప్రాంతాల్లో నివసించే కొందరు పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తూ వారిని ఉన్నత విద్యకై ప్రోత్సహించడం, అనారోగ్యంతో బాధపడే వారికి ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా చేయూతనందించడం లాంటి అనేక సామాజిక కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. ఇటువంటి మహనీయ గురుపుంగవుడైన గురుశ్రీ చిన్నాబత్తిని హృదయ్ కుమార్ గారు ఈనాడు తన గురుత్వ జీవితం 20 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈ వేడుకను మనందరి సమక్షంలో జరుపుకోవడం మన అదృష్టం. ఈ సందర్భంగా గత 20 వసంతాలుగా శ్రమజీవన సౌందర్యాన్ని తన జీవిత పరమార్థముగా ఎన్నుకొని ఎనలేని సేవలందించిన మన గురుశ్రీ చిన్నాబత్తిని హృదయ్ కుమార్ గారు చేసిన సేవలను స్మరించుకోవడం మన విధి. ఈ నిరంతర శ్రామికుని మోమున శతవసంతాలు చిద్విలాస చిరునవ్వుల వెలుగులు ఇలాగే వికసించాలని, ఆ చిరునవ్వుల జిలుగులు హారతులు కావాలని, ఆ హారతులే మరో నవ్యగమ్య ప్రపంచాన్ని నిర్మించుకోవడానికి దోహదకారి కావాలని, ఆ నవ్యగమ్య ప్రపంచంలో వీరు ఆధ్యాత్మిక సేవలు నిర్వర్తించే అన్ని గురుమండలాలలో విశ్వాసులకు మరింత చేరువై వారి వృద్ధిని, వారి ఆనందాన్ని లాలనతో అనుదినము చూరగొంటూ జీవించాలని ఆకాంక్షిస్తూ, ఆ ఆకాంక్షను సర్వాంతర్యామి అయిన సర్వేశ్వరుడు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.